నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను సువర్ణ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. ప్రభుత్వంపై బీఆర్ఎస్ బీజేపీ బురద చల్లుతోందన్న మంత్రి ఉత్తమ్. దళిత బంధు పేరుతో దళితులను మేం మోసం చేయలేదు. హరీష్ రావుపై నిప్పులు చెరిగిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్. వెయ్యి కోట్ల ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు సంచలన ఆరోపణలు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ దెబ్బతినడానికి కాంగ్రెసే కారణం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్న రామచంద్రరావు. బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం. 3 రోజుల కస్టడీకి అనుమతించిన మేడ్చల్ కోర్టు. మావోయిస్టు అగ్రనేత నరహరి సరెండర్. లొంగిపోతే సాయం అందిస్తామన్న తెలంగాణ డీజీపీ. రేపటి నుంచి టీడీపీ మహానాడు. తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో కార్యక్రమాలు. గోదావరిలో స్నానం చేస్తే పుణ్యం కాదు రోగాలొస్తాయి. నదిలో కాలుష్య వ్యర్థాలు కలవడంపై పవన్ కళ్యాణ్ ఫైర్. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చ. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 479, నిఫ్టీ 118 పాయింట్ల లాస్.